హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర. వెల్కమ్ టు టెక్ విత్ నాగేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, దేనివల్ల మన ఛానల్ అనేది ఇబ్బంది పడుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటాం. అలాగే ముందుగా నా ఛానల్కి కొత్తగా వచ్చినటువంటి వ్యూవర్స్ నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి. ఇలా చేసినట్లయితే నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. అసలు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎవరు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు అంటే వీటి వల్ల మన ఛానల్కు ఎటువంటి నష్టం అనేది ఉంటుంది, అసలు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఛానల్ అనేది ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా తెలుసుకుంటేనే వాళ్ళు స్టార్ట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేనండి, ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు తెలియదు కాపీరైట్ స్ట్రైక్లు ఒక 3, 4, 5 దాకా పడ్డాయి. దానివల్ల ఏమైంది, కొంతకాలానికి నా ఛానల్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇలాంటిది అనేది జరగకుండా ఉండడానికి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కానీ ఈ విషయాన్ని తెలుసుకుంటే చాలా వరకు బెటర్ అన్నమాట. సో ఫస్ట్ అండి, కాపీరైట్ క్లెయిమ్. అసలు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, దానివల్ల మన ఛానల్కి ఎటువంటి ఇబ్బందులు అనేది ఉంటాయి తెలుసుకుందాం. ఫస్ట్ అండి, కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక వీడియోలో కానీ ఒక వీడియోలో ఏదైనా ఒక సాంగ్ కానీ అంటే మూవీలోని ఒక సాంగ్ కానీ లేదా ఏదైనా ఒక మూవీలోని మ్యూజిక్ని కానీ యూజ్ చేసుకుంటాము. అలా యూజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ కంటెంట్ ఓనర్ ఉంటారు కదా, అతను మనపై వేసేటువంటి క్లెయిమ్ని కాపీరైట్ క్లెయిమ్ అంటారు. ఈ కాపీరైట్ క్లెయిమ్ వల్ల మనకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. వీడియో అనేది రన్ అవుతూనే ఉంటుంది, ప్లే అవుతూనే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఆ వీడియో ద్వారా వచ్చేటువంటి డబ్బులు అనేది మనకు రావు. ఏమవుతుంది, కాపీరైట్ క్లెయిమ్ ఎవరైతే వేస్తారో ఆ కంటెంట్ ఓనరు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మానిటైజేషన్ అయిపోయిన ఛానల్ అయితే అలా అవుతుంది. ఏమవుతుంది, వాళ్ళు క్లెయిమ్ వేస్తారు, ఆ వీడియో ద్వారా ఎంత ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందో ఆ ఇన్కమ్ మనకు రాదు. మనకు రాకుండా ఆ ఓనర్కి వెళ్ళిపోతుంది. అలా కాదు, మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వీడియో పెడతారు, వీడియోలో సాంగ్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ చేస్తారు. ఆ వీడియో వైరల్ అయింది అనుకోండి, వైరల్ అవుతుంది, వాళ్ళకి వ్యూస్ కానీ వాచ్ టైం కానీ బాగా కౌంట్ అవుతాయి, మానిటైజేషన్ కూడా అయిపోతుంది. ఆఫ్టర్ మానిటైజేషన్ ఆ వీడియోకి వచ్చేటువంటి డబ్బులు ఏమవుతాయి, ఆ కంటెంట్ ఓనర్ కానీ వెళ్ళిపోతాయి. మనకు ఎటువంటి బెనిఫిట్ అనేది ఉండదు ఆ వీడియో వల్ల. అంటే ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు క్లెయిమ్ వేస్తారు, వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక విషయం అండి, ఈ క్లెయిమ్ అనేది రావడం వల్ల మన వీడియోకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ క్లెయిమ్స్ అనేవి ఎక్కువ అవడం వల్ల ఒక 3 కానీ 4 కానీ అలా వచ్చాయనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే మన ఛానల్కి రీచ్ అనేది తగ్గుతుంది. అంటే రీచ్ అనమాట, ఆడియన్స్లోంచి రీచ్ అనేది తగ్గుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఇలాంటి క్లెయిమ్స్ కూడా చాలా తక్కువ ఉంటేనే బెటర్ అనమాట. నెక్స్ట్ అండి, కాపీరైట్ స్ట్రైక్. అసలు కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, అసలు స్ట్రైక్ అంటే ఏంటి, నిలిపివేయడం అనమాట. అంటే ఏది ఎక్కడికి వెళ్లకుండా ఆపివేయడం. అంటే మనం అప్లోడ్ చేసిన వీడియో ఎక్కడ ప్లే అవ్వకుండా బ్లాక్ చేసేస్తారు. దీన్నే కాపీరైట్ స్ట్రైక్ అంటారు. అసలు ఈ కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒక వీడియో అప్లోడ్ చేస్తాము, ఆల్రెడీ అది వేరే వాళ్ళు అప్లోడ్ చేసింటారు, వాళ్ళ ఛానల్లో చూసి మనం డౌన్లోడ్ చేసుకొని మనం అప్లోడ్ చేస్తుంటాం. ఈ వీడియో చూసినప్పుడు ఆ కంటెంట్ ఒరిజినల్ క్రియేటర్ ఉంటారు కదా, అతను ఈ వీడియో చూసాడు అనుకోండి, మన ఛానల్ పైన కాపీరైట్ స్ట్రైక్ అనేది వేస్తాడు అనమాట. కాపీరైట్ స్ట్రైక్ అనేది వేసినప్పుడు ఏమవుతుంది, ఆ వీడియో అనేది బ్లాక్ అయిపోతుంది, ఎక్కడా ప్లే అవ్వదు. సో ఇలాంటి కాపీరైట్ స్ట్రైక్ అనేది రావడం వల్ల ఏమవుతుందంటే ఛానల్కి చాలా డ్యామేజ్ అండి, చాలా ఇబ్బంది అవుతుంది ఛానల్కి. ఇలాంటి కాపీరైట్స్ అనేవి 90 days అంటే 3 monthsలో ఒక 3 వచ్చాయనుకోండి, ఛానల్ అనేది ఎగిరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనవరి మంత్లో ఒక కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఈ 3 months తర్వాత ఇంకో కాపీరైట్ వచ్చింది అనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ 3 months లోపలే, అంటే జనవరిలో వచ్చింది, మళ్ళీ వెంటనే ఫిబ్రవరిలో ఇంకొకటి వచ్చింది, అలా వెంటనే వచ్చాయనుకోండి, 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయనుకోండి, ఛానలే ఎగిరిపోతుంది. యూట్యూబ్ వాళ్ళు ఇవన్నీ చూసి మన ఛానల్ని డిలీట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కాపీరైట్ స్ట్రైక్ వల్ల మన ఛానల్ అనేది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అంటే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. అంటే యూట్యూబ్ వాళ్ళ కమ్యూనిటీ గైడ్లైన్స్కి కానీ అలాగే వాళ్ళ యొక్క రూల్స్కి అగైనెస్ట్గా ఉంటుంది కాబట్టి ఎగిరిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే
మన సైజ్ అనమాట రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షార్ట్ సైజ్ ఎంత 9:16, లాంగ్ వీడియో సైజు 16:9. కొంతమంది ఏం చేస్తారు 9:16 రేషియోలోనే యూట్యూబ్లో లాంగ్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు, కానీ అప్లోడ్ కావన్నమాట. ఇది కూడా యూట్యూబ్ వాళ్ళు మనకు అంటే వాళ్ళ గైడ్లైన్స్లో ఇది కూడా ఒక రూలే. కాబట్టి దీనివల్ల కూడా ఏమవుతుంది, మన ఛానల్ పైన కాపీరైట్ స్ట్రైక్ అనేది పడుతుంది. కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ అనేది 3 పడ్డాయి అనుకోండి, 1, 2, 3 పడ్డాయి అనుకోండి, చాలా మన ఛానల్ అనేది మ్యాక్సిమం డిలీట్ అయిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ అనేది పడకుండా చూసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ అండి, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్. అంటే యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ రూల్స్కి అగైనిస్ట్గా మనం వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తే, అలాంటి చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు కూడా మనకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది వేస్తారు. ఇలా ఎందుకు వేస్తారో చూద్దామండి. ఫస్ట్ వన్ అండి, న్యూడిటీ అలాగే సెక్స్ వాటి గురించి మన వీడియోలు చేసినప్పుడు దానికి స్ట్రైక్ వేస్తారు. నెక్స్ట్ అండి, ఎవరైనా తిట్టడం కానీ ఉద్దేశపూర్వకంగా అంటే బ్యాడ్ వర్డ్స్ అలా ఉపయోగించి మాట్లాడడం కానీ ఇలా చేయడం వల్ల కూడా కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది పడుతుంది. నెక్స్ట్ చిన్నపిల్లల్ని చాకరీ అంటే వాళ్ళ దగ్గర పని చేపిస్తూ వీడియోలు చేయడం అలాంటివి చేసినా కూడా మనకు కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది పడుతుంది. సో అలాగే ఇంకోటి ఫేక్ ప్రమోషన్స్ అనమాట. అంటే ఏంటి, బెట్టింగ్ యాప్లు ఇలాంటి కొన్ని యాప్స్ ఉంటాయి కదా, అలాంటి యాప్స్ ప్రమోషన్ చేయడం వల్ల కూడా ఏమవుతుంది, వాళ్ళు మన ఛానల్పై ఆ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది వేయడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ థంబ్నెయిల్ పైన ఒకటి ఉంటుంది, లోపల ఇంకొకటి ఉంటుంది. అంటే వీడియో థంబ్నెయిల్ పైన ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేకుండా వేరే ఇన్ఫర్మేషన్ అనేది లోపల అనేది వీడియోలో ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అనేది వేస్తారనమాట. అంటే వాళ్ళ యొక్క రూల్స్కి అగైనెస్ట్గా వీడియో ఉంది కాబట్టి ఇది మాకు అంటే ఇలాంటి వీడియోస్ మేము సపోర్ట్ చేయము అని చెప్పి ఏం చేస్తారు, వీడియోని కాదు ఛానల్నే డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే సేమ్ కాపీరైట్ స్ట్రైక్ అయితే ఎలాగైతే ఉంటుందో కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ కూడా సేమ్ అండి. ఈ స్ట్రైక్లు అనేవి 3 అనేది పడ్డాయి అనుకోండి, ఛానల్ని డిలీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇదండి విషయం. కాపీరైట్ క్లెయిమ్ అంటే ఏంటి, స్ట్రైక్ అంటే ఏంటి, అలాగే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్, ఈ 3కి డిఫరెన్స్ ఇదండి. కాబట్టి కాపీరైట్ క్లెయిమ్ అనేది రావడం వల్ల మన ఛానల్కి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. కాకపోతే ఎక్కువ క్లెయిమ్స్ పడితే ఏమవుతుంది, ఛానల్కి రీచ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ అలాగే కాపీరైట్ స్ట్రైక్ పడడం వల్ల ఏమవుతుంది, 1, 2, 3 అంటే 3 పడ్డాయి అనుకోండి, 3 months లోపల 3 స్ట్రైకులు పడితే మన ఛానల్ అనేది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 90 days లోపల ఒక్క స్ట్రైక్ పడింది అనుకోండి, ఆఫ్టర్ 90 days ఆ స్ట్రైక్ అనేది ఎగిరిపోతుంది. అలాగే కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ సేమ్, ఇది కూడా అంతే. కాపీరైట్ స్ట్రైక్ అని కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ అని 2 ఒకేలా ఉంటాయండి. సో ఇవి 3 పడ్డాయంటే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి జాగ్రత్తగా వీడియోలు అనేది అప్లోడ్ చేసుకోవడము ఇలా చేసుకుంటే చాలా బెటర్ అండి. అంతేగాని కాపీరైట్ స్ట్రైక్ పడే విధంగా మాత్రం చేసుకోవద్దు. ఈ వీడియో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి ఆల్ నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.